మొన్నటిదాకా జగిత్యాల ఏడ చూడు షెయ్యిపాటి ఫ్లెక్సీలు షెయ్యిపాటి పెద్ద పెద్ద కటౌట్లు కనిపించేటి. కానీ ఇప్పుడు జగిత్యాల మొత్తం గులాబీమయమైంది. ఇక జీవన్ రెడ్డి సారు షెయ్యిపాటికి షెయ్యూపి సీదా కార్లో పోయి కూర్చున్నాడు. మరి సారు కారు ఎక్కినాక మొదలు ఎవ్వరికి సూటు పెట్టిండు? గిన్ని దినాలు సారు షెయ్యిపాటిలో ఉండి ఇప్పుడు కారు పాటలు సోపత్ చేస్తే మరి షెయ్యిపాటలు ఏమంటున్నారో పురగా అరుచుకుందాం పాండి. రైట్, మొత్తం మీద అయితే గిన్ని దినాలు షెయ్యిపాటిలా పని చేసిన జీవన్ రెడ్డి సారు షెయ్యిపాటికి చేతిచ్చి కారులో కూస్తున్నాడు. ఇక కేసీఆర్ సారు గిట్లా గులాబీ కండువ కప్పంగానే రేవంత్ సారు మీద మస్తు గుస్సా అయ్యిండు. మళ్ళా దయచేసి జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరుతుందని చెప్పంటు వినరు కదా. ఇక ఒక దిక్కు జీవన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడితే ఇంకో దిక్కు రేవంత్ సారు గీ మాట అనుకొచ్చిండు. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతో జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీఫామ్ ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా. విన్నారు కదా, సీఎం రేవంత్ సారు జీవన్ రెడ్డి సారును అసలు ఇడిచిపెట్టకుండా అరుచుకుంటే ఇక జీవన్ రెడ్డి సారు ఊకుటాడా చెప్పుండ్రి. నేను గిన్ని దినాలు షెయ్యిపాటిలు ఉన్నా, 2 ఏళ్ల సంది నన్ను శిరశిర పెడుతున్నా షెయ్యిపాటిని ఇడవలే. కానీ మీ పాలన చూస్తే ఆగమవుతున్నది, కేసీఆర్ సారు పాలననే బాగున్నది అని చెప్పి మొత్తం మీద అయితే ఇవాళ మస్తు గుస్సా అయ్యిండు. మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి రీతితో ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి నిజంగా కూడా చెప్పంటున్నా. ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లా నడుస్తున్నది. కారు పాటికి షెయ్యి పాటికి నడమ లొల్లి. చూడాలి మళ్ళా ఇది ఏడు దాకా పోతుందో ఏమో.